మీలో చాలామంది నాకు డీఎం చేశారు. అన్న ప్రజెంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్ ఫోటో ఉంది. అది ఎలా ఎడిట్ చేసుకోవాలి? అంతేకాకుండా యానిమేషన్ కూడా ఎలా ఇచ్చుకోవాలని చెప్పి నాకు చాలామంది డీఎం చేశారు. వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. దాన్ని క్రియేట్ చేసుకోవడం కంప్లీట్‌గా ఫ్రీ. దానికి సంబంధించిన ప్రాంప్ట్స్ అంతేకాకుండా వెబ్‌షాప్ లింక్స్ వచ్చేసి మన డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను. అక్కడికెళ్ళి వీటిని కాపీ చేసుకొని డిజైన్ చేసుకోండి. ప్రజెంట్ మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అంతకంటే ముందు వీడియోని లైక్ చేసి అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఫర్దర్‌గా వచ్చే వీడియోస్ కూడా మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ రావాలి కాబట్టి. ప్రజెంట్ నేను వచ్చేసి ఏంటంటే బ్రౌజర్ ఓపెన్ చేశాను. బ్రౌజర్లో ChatGPT అని చెప్పి సెర్చ్ చేసి ChatGPT ఓపెన్ చేస్తున్నాను. ChatGPT ఓపెన్ చేశాక మీకు ఇక్కడ లాగిన్ అని అడుగుతుంది. లాగిన్ చేసేసుకోండి మీ అకౌంట్తో. కంటిన్యూ విత్ గూగుల్ కొట్టేస్తున్నాను నేను. నాకు ఇక్కడ ఏంటంటే లాగిన్ అయితే అయిపోయింది. డిస్క్రైబ్ అని న్యూ ఇమేజ్ అని చెప్పింది. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక ఫోటో లైబ్రరీ ఓపెన్ చేస్తున్నాను. ఫోటో లైబ్రరీ ఓపెన్ చేశాక ఇక్కడ నాకు సమంత ఫోటో ఉన్న చిన్నప్పటి సమంత ఫోటో. ఫస్ట్ వచ్చేసి చిన్నప్పటి సమంత ఫోటో, పెద్దప్పటి సమంత ఫోటో ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఓకే క్లిక్ చేస్తున్నాను. ఓకే క్లిక్ చేశాక ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇవ్వాలి కాబట్టి నేను డిస్క్రిప్షన్లో మనకు కావాల్సిన ప్రాంప్ట్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి డైరెక్ట్ కాపీ చేసేసుకోండి. ప్రాంప్ట్ బేస్ చేసి డైరెక్ట్ ఎంటర్ కొట్టేస్తున్నాను. ఎంటర్ కొట్టేస్తే కొంచెం టైం తీసుకుంటుంది. మీకు ఇక్కడ కొత్త పేజ్ అయితే ఓపెన్ అయింది. క్రియేటింగ్ అన్ ఇమేజ్ అని చెప్పి కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మనకు కొంచెం టైం తీసుకొని మనకు ఫోటో అనేది జనరేట్ అయింది. నేను వచ్చేసి ఏంటంటే ఈ స్టైల్లో నాకు జనరేట్ కావాలని చెప్పి నేను ఈ స్టైల్కి సంబంధించిన ప్రాంప్ట్ ఇచ్చాను. దీనికి సంబంధించిన ప్రాంప్ట్స్ కింద నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన స్టైల్లో మీరు ఎడిట్ చేసుకోండి. ఫస్ట్ అయితే దీన్ని ఏం చేస్తానంటే ఫోటోని డౌన్లోడ్ చేసుకోండి. సేవ్ టు ఫొటోస్ కొట్టేస్తున్నాను. సేవ్ టు ఫొటోస్ కొట్టాక ఆ ఫోటో అనేది డౌన్లోడ్ అయిపోయింది. మీరు ఇక్కడ నా గ్యాలరీలో చెక్ చేయొచ్చు. ఫోటో అనేది సేవ్ అయిపోయింది. ఇప్పుడు నేను వచ్చేసి ఏంటంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళాక మీరు వచ్చేసి నేను ఏంటంటే ఐఫోన్లో వేస్తున్నాను. మీరు ఏ ఫోన్లో అయినా వేసుకోవచ్చు. ప్రజెంట్ నేను వచ్చేసి ఏంటంటే యాప్ స్టోర్లో నేను రన్వే ఎంఎల్ అని చెప్పి ఒక యాప్ సెర్చ్ చేస్తున్నాను. రన్వే ఎంఎల్ అని చెప్పి ఇలా ఒక యాప్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ క్లిక్ చేయండి. ఓపెన్ క్లిక్ చేశాక మీకు ఇలా వస్తుంది. ఆస్క్ యాప్ నాట్ టు ట్రాక్ అలో కొట్టేసండి. లాగిన్ అని చెప్పి ఉంటుంది. మీరు ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే మీరు గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి లాగిన్ అవుతున్నాను. లేదనుకుంటే సైన్అప్ చేయండి. సైన్అప్ వచ్చేసి మీరు ఇలా ఉంటుంది. నేను వచ్చేసి ఏంటంటే లాగిన్ చేస్తున్నాను గూగుల్ అకౌంట్తో. మీరు ఇక్కడ రన్వే ఎంఎల్ అనేది ఓపెన్ చేశాక మీకు ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా వస్తుంది. దీనిలో ఏం చేస్తారంటే ప్లస్ కొట్టేసండి. ప్లస్ కొట్టేశాక మనం ఇంతకుముందు సమంత ఫోటో అనేది రీక్రియేట్ చేస్తాం కదా, దాన్ని అప్లోడ్ చేయాలి. బ్రౌజ్ ఫర్ వీడియోస్ అండ్ ఫొటోస్ అలో ఫుల్ యాక్సెస్. ఇక్కడ సమంతను చిన్నప్పటి ఫోటో ఉంది కదా, ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇవ్వాలి. దానికోసం నేను ప్రాంప్ట్ కాపీ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ప్రాంప్ట్ అనేది పే చేస్తున్నాను. ప్రాంప్ట్ అనేది పే చేశాక ఇక్కడ డైరెక్ట్ సెండ్ కొట్టేసాను. సెండ్ కొట్టేసాక కొంచెం టైం తీసుకుంటుంది. కొంచెం టైం తీసుకున్నాక మనకు వీడియో అనేది జనరేట్ అవుద్ది. కొంచెం వెయిట్ చేయండి, కొంచెం పేషెన్స్ ఉండాలి. ఇక్కడ మనకు వచ్చింది ఐ విల్ క్రియేట్ ఏ సాఫ్ట్ నాస్టాలజికల్ సినిమాటిక్ వీడియో ఫ్రమ్ యువర్ ఇమేజ్ యానిమేటింగ్ బోత్ వర్షన్స్ ఆఫ్ ద గర్ల్ విత్ సబ్టల్ హార్ట్ఫుల్ మూమెంట్స్ అండ్ గ్లోయింగ్ కనెక్షన్ బిట్వీన్ దెమ్. ఇప్పుడు మనకు కొంచెం టైం తీసుకుంటుంది. మన వీడియో అనేది జనరేట్ చేస్తుందని చెప్పి మనకు ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే నోటిఫికేషన్ అంటే మనకు చూపించింది. ఇక్కడ కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ మీకు జనరేట్ అవుతుంది చూడొచ్చు. కొంచెం టైం వెయిట్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇలాంటి వీడియోస్ అనేది చేసుకోవాలని చెప్పి ఉంటుంది కాబట్టి చేసుకుంటారు. ఫ్రెండ్స్ మనకు కొంచెం టైం తీసుకుని ఒక వీడియో అనేది జనరేట్ చేసింది. వీడియో చూడొచ్చు మీరు. ఇక్కడ యానిమేషన్స్ ఉంటాయి చూడండి. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అయితే సేమ్ ఉంటాయి. మీరు డైరెక్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ పైన డౌన్లోడ్ ఉంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక మీకు గ్యాలరీలోకి అయితే సేవ్ అయింది. మీకు దీనికి బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ కావాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఒక విఎన్ కానీ, లేదనుకుంటే క్యాప్కట్ కానీ, లేదనుకుంటే ఇన్షాట్ కానీ, ఇలా చాలా రకాల మొబైల్ ఎడిటింగ్ యాప్స్ ఉంటాయి. దాన్ని యూజ్ చేసుకొని మీరు సాంగ్ అనేది యాడ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి. అంతేకాకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఫర్దర్గా వచ్చే వీడియోస్ మీరు మిస్ కావద్దు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.